అదితి అర్జున్కి ఫోన్ చేసి మీరు హాస్పిటల్కి వచ్చి నా కోసం ఏదైనా చేస్తానని చెప్పారు కదా, అయితే ఇప్పుడు మీరు నా కోసం ఒక పని చేయండి అని అదితి అంటూ ఉంటుంది. ఏంటో చెప్పమ్మా అని అర్జున్ అంటూ ఉంటాడు. మీరు అహల్యను హాస్పిటల్కి తీసుకుని రండి, తను నిజంగా ప్రెగ్నెంటా కాదా నేను చెక్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి అదితి అంటూ ఉంటుంది. అర్జున్ సుభద్ర ఇద్దరు కూడా అహల్య దగ్గరికి వస్తారు. అమ్మ అహల్య, మనం హాస్పిటల్కి వెళ్ళాలమ్మా అని అంటూ ఉంటే ఇప్పుడెందుకండి అని చెప్పి అహల్య అంటుంది. అదితి నిన్ను టెస్ట్ చేయాలనుకుంటుంది అని చెప్పి వాళ్ళు అహల్యను తీసుకొని కారులో హాస్పిటల్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అహల్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే గౌతమ్ అర్జున్కి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నారు నాన్న అని గౌతమ్ అడగడంతో అహల్యను తీసుకొని అదితి దగ్గరికి వెళ్తున్నాంరా, అదితి తనను ఒకసారి టెస్ట్ చేయాలంది అని అంటూ ఉంటే గౌతమ్ టెన్షన్ పడిపోతూ ఇప్పుడు అదితి కనుక అహల్యను టెస్ట్ చేస్తే తనకిప్పుడు 3rd మంత్ కాదని 4th మంత్ అని తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా అంటూ గౌతమ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి అదితి అహల్యకు 4th మంత్ అని తెలుసుకోబోతుందా? అలా నిజం తెలిస్తే ఇంద్ర గురించి కూడా నిజం బయటపడుతుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.